నెల్లూరు నగరంలోని అభిరామ్ హోటల్ నందు ఈరోజు ఉదయం 25 కళ సంఘాల అధ్యక్షులు శ్రీ అమరావతి కృష్ణారెడ్డి గారి ఆధ్వర్యంలో క్రాంతి ఆర్ట్ థియేటర్స్ నెల్లూరు సారథ్యంలో ఓ మనిషి కావాలి అనే నాటికను ప్రథమ ప్రదర్శన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రచన పానసాల, దర్శకత్వం తంబు సురేష్ బాబు, ఆర్గనైజర్ బొమ్మలాట పార్వతీశం, మ్యూజిక్ సాయి తేజ, పిఠాపురం. ఈ ప్రదర్శనలో నటీనటులు చిల్లర సుబ్బారావు, బొమ్మలాట పార్వతీశం, అబ్దుల్ నియాజ్, జ్యోతి రాణి, ప్రాథమిక పరిశీలకులు, అభినయ ఆర్ట్స్ హనుమ అవార్డు గ్రహీత తిరుపతి పరిషత్. అదే క్రమంలో ఆగస్టు నెలలో సింహపురి నాటక పరిషత్ ఆధ్వర్యంలో నాటక పోటీలో కూడా నిర్వహిస్తున్నట్లు పాత్రికేయులు సమావేశంలో తెలిపారు. ఈ కార్యక్రమంలో 25 కళా సంఘాల కన్వీనర్లు దోర్నాల హరిబాబు తదితరులు పాల్గొనడం జరిగింది. మహానుభావులు చిల్లర సుబ్బారావు గారు, తంబు సురేష్ గారు, బొమ్మల పార్వతీశం గారు, విజయనగర జ్యోతిరాణి గారు, అలాగే అబ్దుల్ నియాజ్ గారు, సాయి తేజ గారు, వీరందరూ కలిసి సమాజానికి ఒక మెసేజ్ ఇవ్వాలి. బంధాలు దూరం అవుతున్నాయి, కేవలం డబ్బుకే ప్రాముఖ్యత ఇస్తారు, మనిషి శాశ్వతం కాదు, ఈ బంధాలు తెగిపోకూడదు, ఒకరొకరు ఆప్యాయతలు చూసుకొని ముందుకెళ్లాలనే ఉద్దేశంతో ఈరోజు నాటకాన్ని ప్రదర్శిస్తున్నారు. దానికి బిఎన్ రెడ్డి గారు దానికి జడ్జిగా వస్తున్నారు. అలాగే దీనికి సులోచనమ్మ గారు, రాఘవ గారు, రాఘవ గారు అందరూ కూడా ఈ నాటక రంగానికి జీవిత అంకితం చేసిన వాళ్ళు. నాటక రంగం అనేది ఒక మానవుడికి చాలా దగ్గర బంధాలు. ఒకప్పుడు నాటకం చూసి ఎన్నో కుటుంబాలు మార్పులు తెచ్చి బాగుపడ్డ కుటుంబాలు చాలా ఉన్నాయి. ఒక తండ్రి కొడుకుల బంధం, ఒక భార్యాభర్తల బంధం, ఒక అన్నదమ్ముల బంధం, ఇవన్నీ కూడా నాటకంలోకి సమాజం ఒక మెసేజ్ కట్టింది. ఆ మెసేజ్ ఇవ్వక ఈరోజు యువతరం పిల్లలు వచ్చేసి మేమే శాస్త్రనుకొని తల్లిదండ్రులను తరివేయటం, ఆశీర్వాదం పంపించడం, ఆస్తులు లాక్కోవటం, ఇవన్నీ కూడా చేస్తారు. కానీ మనిషి శాస్త్రం కాదు, ఎప్పుడైనా పోవాల్సిందే. తండ్రి తన జీవితాన్ని, తన కష్టాన్ని, తన ఆయుష్ని బిడ్డలకి అంకితం చేస్తాడు. తన జీవితాన్ని అంటే తన కష్టపడుతూ బిడ్డల కోసం తను ఏమి ఖర్చు పెట్టకుండా బిడ్డల కోసం చదివించి గొప్పలు చేశారు. ఈనాడు వాళ్ళు అమెరికాకి అటు వెళ్ళిపోయి ఆ తల్లిదండ్రులు ఆశీర్వాదం పంపిస్తారు. ఈ నాటకం చూసైనా కూడా కొంతమంది మారుతారని వాళ్ళ సొంత ఖర్చులతో పెట్టుకొని వాళ్ళ నాటకాన్ని సమాజం అందిస్తారు. ముఖ్యంగా మీ అందరికీ చెప్పేది తెలుగు ప్రజలకి, ఈ నాటకాన్ని నమ్ముకున్న వాళ్ళందరూ కూడా మీరు ప్రోత్సహించండి. తెరమరుగుతున్న నాటరంగము తెరమరుగైతే మన జీవితాలు కూడా తెరమరుగైపోతాయి. అంటే ఒక మెసేజ్ కాదు. ఆ తర్వాత చూడండి, సినిమా యాక్టర్స్ అందరూ రామారావు గారి, నాగేశ్వరరావు గారని, తనికెళ్ళ బరి, వీళ్ళందరూ కూడా ఈ నాటకాలు నటించి వచ్చినప్పుడు వాళ్ళలో ఒక ప్రేమాభావాలు ఉన్నాయి. కానీ ఈనాటి నటులు అవి లేవు కాబట్టి ఈరోజు కమర్షియల్ అయిపోయింది. సినిమా రంగంలో చూసి కూడా చాలామంది వేరే మార్గాలు పోతారు, కానీ స్పందన రాదు. ఒకప్పుడు మరి సినిమా చూసేస్తే ఒక స్పందన ఇంటికి రాగానే తల్లిదండ్రుల కాళ్ళకు మొక్కేవాళ్ళు. అంటే ఆ సినిమాలో మెసేజ్ లేదు, కళ్ళని పడేది, కానీ అది లేదు. కాబట్టి ఈ నాటక రంగం వాళ్ళు సమాజానికి మెసేజ్ వాళ్ళని ఈరోజు చేసిన కృషికి అందరిని అభినందిస్తూ, ప్రజలందరూ కూడా నాటకం అని వేసే వాళ్ళు ఎవరు వస్తే మీరు ప్రోత్సహించండి, వారికి కొంచెం ప్రేమ చూపించని చెప్పి తెలియజేస్తూ, ఈ మెసేజ్ వల్ల కొందరన్నా మారుతాని చెప్పి వాళ్ళు చేసిన కృషిని అభినందిస్తూ, మా 25 కళా సంఘాల కన్వీనర్ హాస్యనటులు హరిబాబు గారు, అలాగే మా మిగతా కన్వీనర్స్ అందరూ కూడా ఎంతో సపోర్ట్ చేస్తారు. ఒక మంచి కార్యక్రమం జరిగితే 20 సంఘాలు సపోర్ట్ చేస్తాయి. ఈ నాటక కళా పరిషత్ టౌనా హాల్లో 2 రోజులు కానీ 3 రోజులు అని నాటకంలో జరుగుతుంది. ప్రతి రాష్ట్రం నుంచి, అంటే 2 తెలుగు రాష్ట్రాల నుంచి, ప్రతి జిల్లా నుంచి వచ్చి దాంట్లో నాటకంలో నటించినప్పుడు వాళ్ళకి బహుమతి కూడా 10,000 రూపాయలు, 5,000 రూపాయలు బహుమతి ప్రదానం చేస్తారు. ఈ సంవత్సరం ఆగస్టులో మన తంబు సురేష్ గారు, పార్వతీశ గారు, చిల్లర సుబ్బారావు గారు, అబ్దుల్ నియాజ్ గారు, వీరందరి ఆధ్వర్యంలో రేపు ఆగస్టులో సింహపురి నాటకాల పరిషత్ ఆగస్టులో జరుగుతుంది. కాబట్టి నాటకరంగం సంబంధించిన ప్రతి ఒక్కరు కూడా దానికి సంబంధించిన వాళ్ళందరూ కూడా వాళ్ళు కలుసుకొని ఆ ఆగస్టు నెలలో జరిగే నాటక పోటీలకి మీరందరూ కూడా సహకరించాలని చెప్పి కోరుకుంటున్నాం. మనిషి కావాలని ఒక నాటకం తీసుకొని పరిషత్ పోటీలకి
వెళుతూ ఉన్నాం. ఇప్పటికే ఒకటి 2 చోట్ల వేసి 5-6 బహుమతులు పొందడం కూడా జరిగింది. దీంట్లో ముఖ్యమైన విషయం ఏంటంటే, ఒక మనిషి ఎవరూ లేనప్పుడు కొడుకులు కూతుళ్ళు అందరూ విదేశాల్లో ఉంటూ తను పుట్టిన ఊర్లోనే సొంత ఇంట్లోనే ఉండాలన్న ఆశతో అక్కడే ఉంటూ ఈ వయసులో ఎవరు సహాయం చేసేదానికి లేక ఎంతో ఇబ్బంది పడుతూ ఒక పోస్ట్ మ్యాన్ సహాయంతో ఇంటికి కావాల్సిన వస్తువులు కానీ ఏదైనా సహాయ సహకారాలు కానీ పొందుతూ ఉంటాడు. అటువంటప్పుడు ఒక మనిషిని పెట్టుకొని నేను వాళ్ళకి డబ్బులు ఇస్తాను, కాకపోతే నాకు అన్ని హాస్పిటల్ తీసుకుపోయేదానికి కానీ కూరగాయలు తెచ్చేదానికి నాకు తోడుగా ఉండేదానికి కానీ ఒక మనిషి అవసరం, నువ్వు ఎవరైనా అటువంటి వాడు ఉంటే మాట్లాడమని పోస్ట్ మ్యాన్ పార్వతీశం చెప్తాడు. ఆ ప్రకటన చూసిన తర్వాత ఒక భార్యాభర్తలు వస్తారు. వాళ్ళ కాన్సెప్ట్ ఏంటంటే, మేము మీ ఇంట్లో పని చేస్తాం, మీకు కష్ట సుఖాలు పంచుకుంటాం, అన్నీ చేస్తాం, కానీ మీరు పత్రికా ప్రకటనలు ఇచ్చిన విధంగా మాకు కావాల్సింది డబ్బు కాదు. మాకు అవసరమైనప్పుడు మీరు కూడా ఇదే విధంగా మాకు తోడుగా అండగా ఉండి మీ సమయాన్ని మాకు కేటాయించాలి. ఇప్పుడు మేము మీకు ఎలా సమయాన్ని కేటాయించామో అలా మా వయసులో మేము ముదిరిపోయినప్పుడు కూడా మీరు అదేవిధంగా సమయాన్ని కేటాయించి మాకు సహాయం చేయాలి. ఈ రోజుల్లో కావాల్సింది డబ్బు కాదు, మనిషికి సహాయం. బొమ్మలాట పార్వతీశం, ఈ క్రాంతి ఆర్ట్ థియేటర్స్ సంబంధించి గ్రూప్ ఆర్గనైజర్ 25 కళా సంఘాల అధ్యక్షులు అమరావతి కృష్ణారెడ్డి గారి ఆధ్వర్యంలో క్రాంతి ఆర్ట్ థియేటర్స్ నెల్లూరు వారి నాటిక ఓ మనిషి కావాలి, రచన అనసాల, దర్శకత్వం తమ్ము సురేష్ బాబు. ఈ కథా సారాంశం, సమాజంలో ఎంతోమంది వృద్ధులు నిరాదరణకు గురవుతున్నారు. వాళ్ళకి ప్రేమ బంధాలు అనుబంధాలు కల్పించాలనే ఉద్దేశంతో ఇతివృత్తంగా ఒక పత్రికలో వచ్చిన ఆర్టికల్ని తీసుకొని మన గ్రామీణ ప్రాంతానికి, మన భారతీయ ప్రాంతానికి సంబంధించిన అంశాలని జోడించి ఈ నాటికని రూపొందించడం జరిగింది. సమాజంలో స్నేహాన్ని పూలతో పోల్చకూడదు, వాడిపోతాయి. ఆకులతోనూ పోల్చకూడదు, రాలిపోతాయి. మంచుతోనూ పోల్చకూడదు, కరిగిపోతాయి. అదే స్నేహాన్ని నవ్వులతో పోల్చుకుంటే శాశ్వతంగా నిలిచిపోతుంది. అటువంటి బంధంతో కూడిన మానవత్వం ఉన్న మనిషి ప్రతి మనిషికి కావాలని కోరుకుంటూ, మీకు గాని ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం గంట సింబల్ని ట్యాప్ చేయండి.